మన కంటికి కనపడే ఏకైక దైవం ఎవరో తెలుసా? సూర్యనారాయణుడు. భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది. అసలు ఈ కాలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? రామాయణానికి మహాభారతానికి దీంతో ఉన్న సంబంధం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. అది లంకలో యుద్ధభూమి. మొదటి రోజు రామ రావణుల మధ్య భయంకరమైన పోరు సాగుతోంది. ఆ యుద్ధాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక దశలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే రావణుడిని గెలవడం కష్టమేమో అని ఆలోచనలో పడ్డాడు. ఆ క్లిష్ట సమయంలో అగస్త్య మహర్షి ప్రత్యక్షమయ్యాడు. రామ రామ మహాబాహో అంటూ రాముడికి ఆదిత్య హృదయం బోధించాడు. సూర్యుడిని ప్రార్థించి ఆ అపరిమిత శక్తితో రావణుడిని సంహరించమని చెప్పాడు. రాముడు అలాగే చేసి విజయం సాధించాడు. అలా లోకానికి అందిన గొప్ప స్తోత్రమే ఆదిత్య హృదయం. సూర్యుడి రథానికి 7 గుర్రాలు. వారంలో ఉన్న 7 రోజులే ఆ 7 గుర్రాలు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం. అంటే సూర్యుడు 7 వర్ణాల కిరణాల దారుల మీద కోట్ల ఏళ్లుగా అలుపెరుగని ప్రయాణం చేస్తున్నాడని అర్థం. సూర్యుడి నడకే మనకు కాలం, ఆయన రాకే మనకు పొద్దుపొడుపు. అందుకే భీష్మ పితామహుడు మోక్షం కోసం ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై ప్రాణాలను ఉగ్గబట్టుకుని నిరీక్షించాడు. ఆధ్యాత్మికంగానే కాదు, సైన్స్ పరంగా కూడా సూర్యుడు మనకు ప్రాణాధారం. విష్ణు సహస్రనామం ప్రకారం సూర్య చంద్రులు విరాట్ పురుషుడి నేత్రాలు. మన శరీరంలో విటమిన్ డి ఏర్పడి ఎముకలు దృఢంగా ఉండడానికి సూర్యరశ్మి తప్పనిసరి. మొక్కల్లో పత్రహరిత ప్రాణం నిలవాలన్నా, మేఘాలు ఏర్పడి వర్షాలు కురవాలన్నా సూర్యుడే మూలం. పర్యావరణంలోని మురికిని ఎండబెట్టి కుళ్ళిన వాటిని నాశనం చేసి ప్రకృతిని శుద్ధి చేసే గొప్ప త్యాగి మన సూర్య భగవానుడు. హనుమంతుడికి సర్వశాస్త్రాలు బోధించిన గురువు సూర్యుడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి.